పోతుంది అన్నట్లేదండి. అదే అది డాక్టర్ గారు మీరెందుకు నేనున్నాను కదా, కూర్చోండి కూర్చోండి. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. వాటి మధ్య ఏ మనస్పర్ధలు ఉన్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్. పొద్దున కూర్చోబెట్టి మాట్లాడండి బాబా. ఏం మాట్లాడతారు ఎవరు రమేష్ గారు? ఏంటండి మా మీద పగబట్టి ఊరికి ప్రెసిడెంట్ చేసారా ఏంది? బాబు బాబు అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి తప్పలేదు. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్, భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి? నువ్వు మహానాయకురాలువే నాగలక్ష్మి. అవును, అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవునా? అవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాట ఇవ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదన్నది నాగలక్ష్మి, ప్లీజ్ మాట ఇవ్వు. వచ్చినట్టుగా. ఓకే ఓకే ఓకే. నాగలక్ష్మికి జయ కొట్టండి, జయ నాగలక్ష్మి కొట్టండి, జయ నాగలక్ష్మి, జయ నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడు ఈడు. దేశానికి సర్పంచ్ అయితే మొహం